అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 11వ భాగం. మేఘన ఫ్రూట్ జ్యూస్ తాగి కొత్త ఉత్సాహంతో షూటింగ్ మొదలుపెట్టింది. అదే సమయానికి ప్లాటినం ప్యాలెస్లోని అరవింద్ సుహాతోటి తన సమయాన్ని గడుపుతూ ఉండగా ఫోన్ బీప్ అన్న సౌండ్ వచ్చింది. మేఘన దగ్గర నుంచి టెక్స్ట్ మెసేజ్. మై డియర్ క్యూటీపై జ్యూసెస్ పంపించినందుకు చాలా థ్యాంక్స్. గ్రీన్ బీన్ సూప్ అయితే చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. నాను ఉన్నే కాదలిక్కరన్. ఆ మెసేజ్ని చదివిన అరవింద్ సుహా వైపు చూశాడు. నిశ్శబ్దంగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ నిల్చున్నాడు సుహా. సుహా, ఇలారా. అరవింద్ పిలుపుని పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు సుహా. అరవింద్ చిన్నగా నిట్టూర్పు వదిలి, మీ ఆంటీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చు. ఆ మాట వినగానే సుహా రాకెట్ లాగా ఆనందంగా పరిగెత్తుకొచ్చాడు. ఆహా, డాడీ అని పిలు, అప్పుడే చూపిస్తాను అడిగాడు అరవింద్. బాధగా కోపంగా మొహం పెట్టాడు సుహా. చూడలేక ఫోన్ సుహా చేతికి అందించాడు అరవింద్. ఆ మెసేజ్ని చదవటంలో నిమగ్నమైపోయాడు సుహా. తన్ని చూస్తున్న అరవింద్కి చాలా బాధగా అనిపించింది. సుహాకి చాలా చిన్న వయసులోనే మాటలొచ్చేశాయి. అంతకు మించి తెలివైనవాడు కూడా. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు మాట్లాడటం మానేశాడు. అరవింద్ సుహా బాల్యాన్ని చాలా వరకు చూడలేకపోయాడు. ఆ లోటు మొత్తం ఇప్పుడు భర్తీ చేద్దామంటే చాలా లేట్ అయిపోయింది. సుహా నోటి నుంచి డాడ్ అన్న పిలుపు వినడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు అరవింద్. ఇలా ఆలోచనలో ఉండగా సుహాన్ దగ్గరకొచ్చి లాస్ట్లో ఉన్న పదాలకి అర్థం ఏంటి అన్నట్టు చూశాడు. దానికి అర్థమంటూ ఏం లేదు, సరదాగా మాట్లాడే కొన్ని పదాలంతే చెప్పాడు అరవింద్. ఓహో, ఏంటన్నా సుహాకన్ని తప్పు చెప్తున్నావు? నీకు తెలీదంటే తెలీదని చెప్పొచ్చు కదా. సుహా డార్లింగ్, నాను ఉన్నై కాదలిక్కరిన్ అంటే ఐ లవ్ యూ అని. అప్పుడే అక్కడికొచ్చిన సంజయ్ ఫింగర్స్ తోటి హార్ట్ సింబల్ పెట్టి చూపించాడు. అరవింద్కి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, స్పానిష్ లాంటి రకరకాల లాంగ్వేజెస్ వచ్చి కానీ తమిళ్లోని మాత్రం కొంచెం కూడా జ్ఞానం లేదు. సంజయ్ వైపు చూస్తూ, ఏం సంజు, ఇవాళేమి వర్క్ లేదా? ఆఫీస్కి వెళ్ళలేదు? ఒక ఎంప్లాయీని బాస్ అడిగినట్టు అడిగాడు అరవింద్. సంజయ్ అక్కడే ఉన్న చైర్ని గబగబా లాక్కొచ్చి అరవింద్ ముందు పెట్టి దాని మీద కూర్చుంటూ ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్తో, బాస్, మీకోసం నేను మంచి మసాలా లాంటి న్యూస్ తీసుకొచ్చాను. ఏదో ఒక రూమర్స్ తీసుకొస్తాడు అన్నట్టు చాలా సాధారణంగా చూశాడు అరవింద్. సంజయ్ మాత్రం ఎగ్జైట్మెంట్తో చేతులూపుతూ, అన్నా, ఇవాళ సెట్లోని బ్యూటీకి ఎవరో గిఫ్ట్స్ పంపించారంట. ఆ మాటకి అరవింద్ నిశ్శబ్దంగా, అవును, సుహానే పంపించాడు ఫ్రూట్ జ్యూసెస్. అయితే ఏంటి అన్నాడు. అబ్బా, అలా కాదన్నా, దానికంటే ముందు ఎవరో పెద్ద డైమండ్ రింగ్ పంపించారంట. అంతేకాదు, చాలా రోజెస్ కూడా పంపించారంట. అవి సెట్ అంతా నిండిపోయినాయంట. సంజయ్ నెమ్మదిగా ఒక్కోటి వివరిస్తుంటే అరవింద్ పిడికిలి కోపంతో పిగుసుకుంది. ఆ పంపించిందెవరో తెలిస్తే అక్కడికక్కడ చంపేసేలాంటి చూపులతో, ఎవరు పంపించారో నీకు తెలుసా అన్నాడు అరవింద్. సంజయ్ అక్కడున్న టేబుల్ మీద గట్టిగా కొడుతూ, అదే నువ్వు చెప్తావని ఊహించా అన్నా. అందుకే నా టీంని మొత్తం అక్కడ అరేంజ్ చేశాను. కానీ నో యూస్. ఆ పంపించిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేస్తే గానీ నా టీం మొత్తం కనిపెట్టలేరు. వాళ్ళ టీం కనుక్కునేసరికి అరవింద్ సంజయ్ని పొడి చేస్తాడేమో అన్నట్టు ఒక చూపు చూసి ఫోన్ బయటికి తీసి కాల్ చేశాడు. భార్గవ్, నాకొక పని చేసి పెట్టాలి. 2 మనుషుల్ని కనిపెట్టాలి. ఆ 2 ఎవరు ఏంటి అన్నది సంజయ్ చెప్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అరవింద్. నువ్వు సూపర్ అన్నా. నీ ప్రైవేట్ గడ్డికి చెప్పావా? నా టీం కంటే వాళ్ళైతే బాగా వర్క్ చేస్తారు. ఏ చిన్న క్లూ కూడా వదలరు. అలాగే మన బ్యూటీ పాస్ట్ లైఫ్ కూడా కొంచెం తెలుసుకోమను. అందులో ఏదో వివాదాలున్నాయేమో అని నాకు డౌట్గా ఉందన్నా సలహా ఇచ్చాడు సంజయ్. చూడు సంజు, ప్రతి మనిషికి గతంలో మంచి చెడు ఏదో ఒకటి జరిగే ఉంటుంది. మేఘనాకి నేను తెలుసుకోవడం ఇష్టం లేదు. తనంతట తను చెప్పే వరకు వెయిట్ చేద్దాం, అంతే. మేఘనాకి మొత్తం షూటింగ్ అయిపోయి ప్యాకప్ అయ్యేసరికి సాయంత్రం 6 అయింది. ఆ బరువైన కాస్ట్యూమ్ మోసేసరికి చాలా అలసిపోయింది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని మేకప్ తీసేసి మొహానికి మాస్క్ పెట్టుకుని ఒక చిన్న అడ్డదారి గుండా బయలుదేరింది. తనింకా ఫేమస్ అవ్వలేదు. కానీ ఆ దారిలోనే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి అటునుంచి బయలుదేరింది.
నడుస్తూ వెళ్తుండగా వరుణ్ కారు ఒక్కసారిగా వచ్చి సడన్ బ్రేక్ వేస్తూ ఆగింది. ఎవరా అని చిరాగ్గా చూసింది మేఘన. వరుణ్ని చూడగానే ఆ విసుగు ఇంకా ఎక్కువైంది. అబ్బా, ఒక ఎదవేమో అక్కడ ఎయిర్పోర్ట్కి రమ్మంటాడు, ఈ ఎదవేమో పక్కనొచ్చాగాడు, ప్రశాంతంగా నన్ను బతకనివ్వరా అని మనసులోనే తిట్టుకుంటూ తన దారిన నడుస్తూనే ఉంది. వరుణ్ మాత్రం చిన్నగా డ్రైవ్ చేస్తూ తన పక్కనే వస్తున్నాడు. మేఘన, నీతో కొంచెం మాట్లాడాలి, కారెక్కు అన్నాడు వరుణ్. ఏముంది నాతో మాట్లాడడానికి? ఇంకా ఏమైనా నా మీద వేసే నిందలు కానీ మిగులున్నాయా? ఇప్పుడు నీ కారు ఎక్కడం ఎవరైనా చూశారంటే రేపొద్దుట నీతో కలిపి నా ఫోటోలు వేసి ఇంకా మరికొన్ని రూమర్లు పుట్టిస్తారు. నాకు అవసరమా అవన్నీ? 5 సంవత్సరాల క్రితం మేఘన ఇలా ఉండేది కాదు. ఇప్పుడు తన యాటిట్యూడ్ కానీ తన మాటలు కానీ మొత్తం మారిపోయాయి. అది గమనించిన వరుణ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పాలి కూడా, ఎక్కుతావా అని బతిమాలుతున్నట్టు అడిగాడు. మేఘన కొంచెం ఆలోచించి తన గతం గురించి ఏమైనా చెప్తాడేమోనని ఎవరూ చూడకుండా చుట్టుపక్కల చూసి వెంటనే కారులో ఎక్కి కూర్చుంది. 10 నిమిషాల తర్వాత ఒక మంచి రెస్టారెంట్ ముందు ఆగింది కార్. వరుణ్, మేఘన ఇద్దరూ లోపలికెళ్ళి కూర్చున్నారు. మేఘన, అప్పట్లో నీ టేస్ట్ నాకు తెలుసు కానీ ఈ 5 సంవత్సరాలలో చాలా మారిపోయి ఉండొచ్చు. ఏం కావాలో నీకు అవి ఆర్డర్ చేసుకో అని చెప్పాడు వరుణ్. నో థ్యాంక్స్, ఏదో మాట్లాడాలన్నో చెప్తే నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా చెప్పింది మేఘన. మేఘన, ఇన్ని సంవత్సరాలు నువ్వెలా ఒంటరిగా విదేశాల్లో ఉన్నావో నాకు తెలీదు. నేను చాలా డబ్బు పంపించాను, మొత్తం తిప్పి పంపించావు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మార్చేశావు. మేఘన తల కణుతుల దగ్గర చేయి పెట్టుకుని నొక్కుంటూ, అబ్బా, విషయమేంటో చెప్తావా అడిగింది. వరుణ్ 80 లక్షల చెక్ని మేఘన ముందుంచాడు. ఇదంతా ఏంటో అర్థం కాక మేఘన మాత్రం ఫోన్ తీసుకుని సుహాకి మెసేజ్ చేయడం మొదలెట్టింది. క్యూటీపై, నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు అన్నం తినేసి పడుకో, నా కోసం వెయిట్ చేయొద్దు. టైప్ చేసి సెండ్ చేయడం అయిపోయాక తలెత్తి వరుణ్ ఇచ్చిన చెక్ని విచిత్రంగా చూసింది. ఏంటిది? ఇది 80 లక్షల చెక్. నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దీన్ని తీసుకొని స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లో నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకో. నువ్వు అక్కడ ఎలాంటి పనులు చేయనవసరం లేదు. ఇది నేను నీకు చేస్తున్న హెల్ప్ అనుకో. ఎంతో సహాయం చేస్తున్నట్టు ఉదారంగా అన్నాడు వరుణ్. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా? అసలు నా ఫ్యూచర్ని, నా లైఫ్ని పాడు చేసిందే నువ్వు. మూవీస్లో యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు అంటే నేను నీకోసం మానేశాను. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోపోతున్న భూమిని పక్క నుండి తీసుకెళ్తున్నావు. ఆ భూమి ఒక్క రాత్రిలో నా జీవితాన్ని మార్చేసింది. అది మీ ఇద్దరూ కలిసి చేసిన కుట్ర అని నాకు తెలుసు. ఏమన్నావు? చిన్నది సరదాగా చేసింది క్షమించు అంటావా? నా విషయంలో జరిగినట్టే భూమికి జరిగితే ఆ రాత్రి గడిపిన వాడితో పర్లేదు, పొరపాటయింది, మర్చిపోతాను, వెళ్ళండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిస్తావా? మేఘన, నీ సొంత చెల్లి విషయంలో అలా ఎలా మాట్లాడుతున్నావు? అంటే నా జీవితంతో మీరు ఏమైనా ఆడుకోవచ్చు. నేను కనీసం మాట్లాడితే నీ కోపం వస్తుంది. దాన్ని నువ్విప్పుడు నాకు 80 లక్షలు ఇచ్చి నా జీవితాన్ని ఉద్ధరిస్తున్నావు అనమాట. కోపంగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తగిలించుకొని అక్కడి నుంచి లేచి బయటికి రాబోయింది మేఘన. మేఘన నడుస్తుండగా వరుణ్ వెనకాలే వస్తూ, మేఘన, కొంచెం ఆలోచించు, మా ఇద్దరిని క్షమించలేవా? నేను మరీ అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? నిన్ను వదులుకోలేను అని చెప్తున్నాను కదా అని అంటున్నా మేఘన పట్టించుకోకుండా బయటకొచ్చేసి దొరికిన క్యాబ్ ఎక్కేసి ప్లాటినం ప్యాలెస్ని చేరుకుంది. అక్కడ తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు సుహా. మేఘనాకి సుహాని చూడగానే పొద్దుట్నుంచి పడిన మాటలు, అలసట అంతా ఎగిరిపోయినట్టు అనిపించింది. వెంటనే సుహాని గట్టిగా కౌగిలించుకుని, ఓహో మై డార్లింగ్ క్యూటీపై, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? నేను వెయిట్ చేయొద్దు అని చెప్పాను కదా, అన్నం తినేసావా? సుహా తిన్నాను అన్నట్టు తల అటు ఇటు ఆడించాడు. బొగ్గ మీద గట్టిగా 2 ముద్దులు పెట్టుకుంది. గుడ్ బాయ్, నువ్వు రూమ్లోకెళ్ళు, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. సుహాని పంపించి తన గదిలోకి వెళ్ళింది మేఘన. ఇదంతా దూరంగా ఉండి అరవింద్ గమనిస్తూనే ఉన్నాడు. సుహాని చూడగానే మొహమంతా వెలిగిపోతుంది. పైగా ఒక్కటి కాదు, 2 ముద్దులిచ్చింది. నేనేం చేసినా తన కోసమే కదా, నాకొక్కటన్నా ఇవ్వదే? మనసులోనే ఈర్ష్యపడ్డాడు అరవింద్. ఎందుకో
తన్ని చాలా చూడాలనిపించి మెట్లు దిగి కిందకొచ్చాడు. మేఘన డ్రెస్ చేంజ్ చేసుకుని స్నానం చేసి వెంటనే సుహా దగ్గరికి వెళ్ళాలన్న తొందరలోని తలుపు గడేసుకోకుండానే లోపలికెళ్ళింది. టాప్ తీసి మంచం మీదికి విసిరేసింది. తలుపు తెరిచిన శబ్దం అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ డోర్ దగ్గర నిలబడున్నాడు. తన చేతులు ఇంకా గడి మీదే ఉన్నాయి. నోటమాట రాక అలా చూస్తూ ఉండిపోయాడు. మేఘన కంగారుగా పడేసిన టాప్ని ఎతుక్కొని తన ఒంటికి అడ్డు పెట్టుకుంది. అప్పుడు గాని స్పృహలోకి రాలేదు అరవింద్. వెంటనే వెనక్కి తిరిగి, మేఘన, నువ్వు డిన్నర్ చేసావా లేదా అని అడుగుదామని వచ్చాను. ఒక్కో అక్షరం నోట్లో నుండి రావటానికి చాలా కష్టపడ్డాడు అరవింద్. సారీ, డోర్ తెరిచింది కదా అని లోపలికి రాబోయాను. మేఘన గబగబా టాప్ వేసుకుంటూ, పర్లేదు, ఆ డోర్ వెయ్యకపోవటం నాదే తప్పు అని సిగ్గుపడుతూనే అరవింద్ పక్కకొచ్చి నిలబడింది. మేఘన, షూటింగ్ ఎప్పుడు అయిపోయింది? ఎవరైనా ఫ్రెండ్ వస్తే బయటికెళ్ళావా? కొంచెం అనుమానంగా జలసీగా అడిగాడు అరవింద్. లేదు, నాకు ఫ్రెండ్స్తో తిరిగే టైం కూడా ఉందా? కొంచెం పనుండే ఆగిపోయాను. వెంటనే ఇంటికొచ్చేశాను. ఆ మాట వినగానే అరవింద్కి ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. పైగా తన మొహాన్ని చూద్దామనొచ్చి ఇంకా చాలానే చూసా అనుకున్నాడు. చూసిన ఒక్క నిమిషంలోనే లోపల బ్రా కంపెనీతో సహా స్కాన్ చేశాడు. నీకోసం ఫుడ్ ఉంచమని చెప్పాను. స్నానం చేశాక వచ్చి తిను. అరవింద్ గారు, నా బాగోగులు నేను చూసుకోగలను. మీరు నా కోసం ఇబ్బంది పడకండి. అరవింద్ గారు కాదు, అరవింద్ అని పిలవమని చెప్పానా అని మేఘన కళ్ళల్లోకి చూస్తూ, ఈ రోజు నుంచి నీ గురించి నువ్వే పట్టించుకుందు గాని ముందైతే డోర్ లాక్ వేసుకోవడం మర్చిపోకు. ఈసారి నీకు అంతకంటే మంచి బ్రాండ్వి కొనిస్తాను అని చిన్నగా చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అరవింద్. మేఘన సిగ్గుతో కంగారు పడిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదని, తను ఒంటరిగా తన ఫ్లాట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఎప్పుడు బిహేవ్ చేయకూడదని, కొన్ని అలవాట్లు మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. మేఘన స్నానం చేశాక డిన్నర్ తినేసి ప్రశాంతంగా తన మంచం మీద పడుకొని ఆన్లైన్లోని న్యూస్ ఏమొస్తున్నాయో స్క్రోల్ చేయటం మొదలెట్టింది. సుహా టేబుల్ దగ్గర కూర్చొని ఒక పెద్ద బుక్కులోని ఏదో చదువుకుంటూ ఉన్నాడు. సుహాని ఒకసారి తృప్తిగా చూసుకుని న్యూస్ చదవటంలో మునిగిపోయింది మేఘన. ఇండస్ట్రీలోకి ప్రతిభ, అందం కలగలిసిన కొత్త తార మేఘన. మేఘనాని పొగడ్తలతో ముంచెత్తిన భూమి. కాత్యాయని క్యారెక్టర్ కోసం స్టన్నింగ్ బ్యూటీ. మేఘనాకి ధనవంతుడైన అందగాడైన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఒకరా ఇద్దరా అనేది తెలీదు. ఇలా టైటిల్స్ తోటి, పిక్చర్స్ తోటి అలా న్యూస్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. దీక్షిత్ తోటి, యశ్వంత్ తోటి ఎలాంటి పరిచయం ఉన్నా లేకపోయినా ఇలాంటి గాసిప్స్ అన్నీ వస్తూనే ఉంటాయని మేఘన ముందుగానే అన్నిటికీ సిద్ధమైంది. అప్పుడే అరవింద్ చిన్నగా తలుపు తట్టి, రావచ్చా అని అడుగుతూనే మేఘన ఏమీ మాట్లాడకముందే సుహాకి, మేఘనాకి పాల గ్లాస్ పట్టుకొని వచ్చాడు. మేఘన, ఇవి నీకు ఫ్యాట్ లేని మిల్క్. సుహా, ఇవి నువ్వు తాగేసి పడుకోవాలి అని ఇద్దరికీ పాల గ్లాస్ అందిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు అరవింద్. అరవింద్, ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు? ఇలా చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా ఏంటి? పాలు చేతిలో పట్టుకొని చిన్నగా తాగుతూ అంది మేఘన. సుహాని చూసుకుంటున్నావు కదా, కాబట్టి సుహా ఎంతో నువ్వు అంతే నాకు. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా మీ ఇద్దరిని చూసుకోవాల్సింది నేనేగా. అరవింద్ అన్న మాటలకి మేఘనాకి గూఢార్థం తెలియలేదు. కానీ తన్నొకరు అలా చూసుకోవడం హాయిగా అనిపించి తల అటూ ఇటూ ఊపింది. అరవింద్, మిమ్మల్ని ఎవరు పులిహోర బాగా కలుపుతారని అనలేదా? అరవింద్ అంటే ఏంటో ఆన్లైన్లో కొట్టి చూద్దామనుకున్నాడు. కానీ అర్థం కానట్టు మేఘన వైపు చూస్తూ మొహం పెట్టేసరికి, అదేనండి, ఆడపిల్లల దగ్గర ఇంప్రెషన్ కొట్టేయటం. ఆహా, ఫస్ట్ టైం చూసినప్పుడు బయట ఎవరెవరో ఏదో అనుకుంటున్నారన్నావు, ఇప్పుడేంటి? అయినా అందరి దగ్గర కాదులే, నీ దగ్గరే. మేఘన పాలు తాగుతూ పొరపోయినట్టు తగ్గింది. చా, అనవసరంగా మంచిగా ఉన్నవాడిని గెలకడం అంటే ఇదే. నా గొయ్యి నేనే తవ్వుకుంటాను. ఇప్పుడు నేనేం మాట్లాడాలి ఆలోచిస్తూ ఉండగా అరవిందే, సుహా, నాకు కొన్ని డాక్యుమెంట్స్ చూసుకునేది ఉంది. స్టడీ రూమ్లో ఉంటాను. చాలా లేట్ అయిపోయింది. ఇంక పడుకో.
గుడ్ నైట్ మేఘన. మరీ అతిగా మాట్లాడటం మంచిది కాదని ఆ విషయాన్ని అక్కడితో తుంచేసి బయటకొచ్చేశాడు అరవింద్. రా క్యూటీపై, మనం గబగబా పడుకొని పొద్దుటే తొందరగా లెగాలి అంటూ సుహాని పడుకోబెట్టి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది మేఘన. రెండో రోజు ఉదయం మేఘన షూటింగ్కి వెళ్ళిపోయిన తరువాత అరవింద్ సంజయ్కి కాల్ చేసి, సంజు, మేఘనాకేమీ కాకుండా అక్కడెవరినైనా గార్డెన్ అరేంజ్ చేయి. ఏంటన్నా, నీ భార్యని, సూపర్ స్టార్ అయ్యే మనింటి కోడల్ని ఎవరైనా ఏడిపిస్తారని భయపడుతున్నావా? ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అన్నా, అన్నిటినీ ఎదుర్కోవాలి. వదిన అబల కాదు సబల అని నిరూపించాలి. సంజయ్ తన లోకంలో తను లెక్చర్ ఇస్తూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో అరవింద్ ఆపి, అవసరం లేదు, ప్రతి క్షణం తన్ని చూసుకోవడానికి కాపాడుకోవడానికి నేనున్నాను. తనేమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన పని చేయి. సంజయ్ ఆ మాట వినగానే, ఓహో, మా అన్న ప్రేమలో మునిగి తేలుతున్నాడు అని నవ్వుతూ, ఓకే అన్నా, బ్యూటీకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా, ఎవరినన్నా ఏర్పాటు చేస్తాను. సెట్లోని తన తల్లో వెంట్రుకు కూడా బాధపడకుండా ఉంటుంది చూడు అంటూ గొప్పగా ఏదో చెప్పడం మొదలెట్టాడు. అరవింద్ ఆపి, సంజు, నెక్స్ట్ మంత్ 1 వీక్ లీవ్ తీసుకో, నీకు కావలసిన చోటకి వెళ్ళిరా అన్నాడు. సంజయ్కి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఏంటన్నా, లీవ్ తీసుకోమంటున్నావా? అది కూడా వారం రోజులు? నేను నిజంగా బ్రతికే ఉన్నానా? ఏ వద్దా? ఆహా, కావాలన్నా కావాలి అంటూ సంజయ్ అసలేం మాట్లాడా అని ఫోన్లో సంభాషణ అంతా గుర్తు తెచ్చుకున్నాడు. స్టార్టింగ్లోనే నీ భార్య అన్న మాట దగ్గర ఆగిపోయాడు. దాంతో అరవింద్ చాలా సంతోషించాడని అర్థమైంది. ఆ పదం అన్నకే కాదు తనకే ఆనందాన్ని తెచ్చిపెట్టింది అనుకున్నాడు. సంజయ్ లైన్లో ఉండగానే బయట ఒక సర్వెంట్ వచ్చి, సార్, డాక్టర్ అశోక్ రాజగోపాల్ గారు వచ్చారు. అరవింద్ ఫోన్ పెట్టేసి మాట వినపడిన వైపు తిరిగి చూశాడు. సర్వెంట్ వెనకాల బక్కగా సింపుల్ సూట్లో ఉన్న వ్యక్తి కనిపించాడు. అతను ప్రశాంతంగా హాయిగా ఉండే అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. సుహాని ట్రీట్ చేసేది కూడా అతనే. అరవింద్ చిన్నగా నవ్వి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించి సోఫాలో కూర్చోమ్మన్నట్టు చూపెట్టాడు. డాక్టర్ అశోక్ తనతో తెచ్చుకున్న బ్యాగ్ని పక్కన పెడుతూ సోఫాలో కూర్చున్నాడు. వాట్ మిస్టర్ అరవింద్, సుహా ఎలా ఉన్నాడు? హెల్త్ బాగానే ఉంటుందా? సుహా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాడు. చూడండి, ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉంటున్నాడు. రకరకాల జ్యూసెస్ చేసి అవి తన హాబీగా మార్చుకుంటున్నాడు. సో గుడ్, ఇదంతా వినడానికి చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదో చాలా పెద్ద మార్పే వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాము. ఇలాంటి మార్పు ఎలా వచ్చింది? నిజం డాక్టర్, చాలా మార్పులే వచ్చాయి. అవన్నీ సంతోషమైన మార్పులు. సంజయ్ ఒకసారి నాకు చెప్పకుండా సుహాని బయటికి తీసుకెళ్లాడు అంటూ మొదలుపెట్టి మేఘనాతో పరిచయాన్ని, తన్ని ఇంటికి తీసుకురావడం వరకు మొత్తం చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.